మీ ఫాదర్ కూడా ఒక నిర్మాత. అంటే అది చిన్న సైజ్ నిర్మాత, పెద్ద సైజ్ నిర్మాత అని నేను చెప్పను గానీ, సినిమా ఇండస్ట్రీతో మీకు అనుబంధం ఉందని చెప్పాలని నా ఉద్దేశ్యం. అది ఎలా సార్ మీ ఫాదర్‌తోని? మా ఫాదరు విజయవాడలో రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అనేది ఉండేది ఆయనకి. మా ఫాదర్తో పాటు డివి రెడ్డి గారని ఇంకొక ఆయన, దే బోత్ వర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. ఆయనకి సినిమా తీయాలని ఎప్పటి నుంచో చాలా కోరిక. సో అట్లాగే మా ఫాదర్ని కూడా కలుపుకొని, మా ఫాదర్ ఏంటంటే ఒక చిన్న కమ్యూనిస్టు భావాలు ఉన్న ఒక రచయితలాగా అట్లాగా ఉంటూ ఈ రవీంద్ర రీట్రేడింగ్ కంపెనీ అనేది నడుపుతూ ఉండేవాడు. ఓకే. సో అది అమ్మేసి దాంతో ఉన్న కొంత డబ్బుతో డివి రెడ్డి గారితో పార్ట్నర్షిప్గా వెళ్ళి చెన్నై వచ్చి, వీళ్ళు కొత్తగా సినిమా తీయాలంటే ఒక అనుభవం ఏమీ లేదు కదా. సో దాంతో మన భరద్వాజ్ గారు ఉన్నారు కదా, తమ్మాడి భరద్వాజ్ గారు, అలాగే వాళ్ళ ఫాదర్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు చెన్నైలో ఇప్పుడు ఉన్న వాటిలో పెద్ద సీనియర్ ప్రొడక్షన్ మేనేజర్ అనమాట. సో ఆయనతో పార్ట్నర్షిప్గా పెట్టుకొని ముగ్గురు కలిసి లక్షాధికారి, అది ఎన్టీఆర్ గారు. కరెక్ట్ లక్షాధికారి. అది మంచి సక్సెస్ అయింది. దాని తర్వాత డాక్టర్ ఆనంద్ అని సినిమా చేశారు. అది అనుకున్న ఇదిగా ఆడలా. సో అది అయిపోయిన తర్వాత డివి రెడ్డి గారు ఇంకా సినిమాలు కంటిన్యూ చేయకుండా ఆయన వేరే వ్యాపారాల మీద ఆయన వెళ్ళిపోయారు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ఏమో ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఓకే. సో మా ఫాదర్ ఏమో ఈ కొన్ని హిందీ సినిమాలు అట్లా కొంటూ అట్లాగా డిఫరెంట్ దీనికి ఆయనే అట్లాగా. సో అలాగున్న టైంలో సి నాగేశ్వరరావు గారు అనే పెద్ద విజయ్ కుమార్ గారు వాళ్ళ ఫాదర్, కెమెరామెన్ విజయ్ కుమార్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ అనమాట. సో మా ఫాదర్ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అట్లాగా నేను ఎడ్యుకేషన్లో చాలా పూర్ అని తెలిసి స్కూల్ ఫైనల్ తర్వాత ఆయన దగ్గర జాయిన్ అవ్వాలని ఆయన ద్వారా వీనస్ స్టూడియోలో ఆయన తీసుకెళ్ళి నన్ను అప్రెంటిస్గా జాయిన్ చేశారు అనమాట. సి నాగేశ్వరరావు అంటే అప్పుడు నాగేశ్వరరావు గారి సినిమాలు, ఎన్టీ రామారావు గారి సినిమాలు కూడా హ్యాండిల్ చేసేవారు. అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉండేవారు కెమెరామెన్గా. సో ఆయన వీనస్ స్టూడియోలో ప్రొపరేటర్ రాజా గారి దగ్గర చెప్పి మావాడే అని చెప్పి నన్ను జాయిన్ చేశారు. ఓకే. అన్ఫార్చునేట్లీ నేను జాయిన్ అయిన ఒక 2-3 monthsలో ఆయన చనిపోయారు. ఓకే. సో అప్రెంటిస్గా కంటిన్యూ చేస్తూ ఉండగా విఎస్ఆర్ స్వామి గారు అప్పుడే ఒక యంగ్ సినిమాటోగ్రాఫర్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అన్న పేరు తెచ్చుకుని, సూపర్ పేరు కదా సార్ అప్పుడు. అట్లాగేదో షూటింగ్కి వీనస్ స్టూడియో వచ్చి అప్పుడు నన్ను ఎవరబ్బాయి నువ్వు ఏంటని అడిగితే మా ఫాదర్ పేరు చెప్పారు. ఓకే. సో ఒకప్పుడు మీ ఫాదర్ నాకు హెల్ప్ చేశారు, నిన్ను నా అసిస్టెంట్గా తీసుకుంటాను అని ఆయన మెల్లగా ఆయన దగ్గర అసిస్టెంట్గా తీసుకున్నారు. సో జర్నీ అలా స్టార్ట్ అయింది అనమాట. ఫస్ట్ జర్నీ తర్వాత ఇంకా స్వామి గారితో అలా కంటిన్యూషన్. ఇది ఏ ఇయర్ సార్? నేను జాయిన్ అయింది వీనస్ స్టూడియోలో 1968. 68. 1968 మే ఈ సమ్మర్ హాలిడేస్లోనే నేను ఫెయిల్ అవుతానని తెలిసి జాయిన్ అయిపోయాను. ముందే జాయిన్ అయిపోయారు సార్. అయితే మీరు కెమెరామెన్ అవటానికి, అసిస్టెంట్గా ఉండటానికి మధ్యలో 10 years గ్యాప్ ఉంది. 68, 78 కదా మీరు? అవును, 8-9 years గ్యాప్ ఉంది. అదే ఆల్మోస్ట్ 8.5 years. ఆ టైంలో మీ స్ట్రగుల్ ఏంటి సార్? ఆ ఎంజాయ్మెంట్ ఏంటి? స్ట్రగుల్ ఏం లేదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా వీనస్ స్టూడియోలో అప్రెంటిస్గా జాయిన్ అయిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి చిన్న చిన్నవి నేర్చుకుంటూ ఉండేవాడిని. ఫోకస్ అంటే ఏంటి, ఫిలిం ఏంటి, ఫిలింకి ఎమల్షన్ ఎలా ఉంటుంది, ఇట్లాగా లెన్స్లు, కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి, ఇట్లాంటి బేసిక్స్ అన్నీ కొంచెం నేర్చుకొని ఎలాగా ఫిలిం ఎలా థ్రెడ్డింగ్ చేయాలి, ఎలా లోడ్ చేయాలి ఏంటి, ఇవి ఉండగా స్వామి గారు నన్ను తీసుకెళ్ళి ఒక అవుట్డోర్ యూనిట్లో కూడా నీకు అనుభవం ఉంటే బెటర్ అని సుందర్లాల్ మెహతా ఢూండి గారి అవుట్డోర్ యూనిట్లో ఆయనే జాయిన్ చేశారు.
సో అక్కడ కొంత అనుభవం వచ్చిన తర్వాత కొంత కలర్ ఫిలిమ్స్ కూడా నీకు అనుభవం రావటం కోసమని ప్రసాద్ స్టూడియోలో జాయిన్ అవ్వు కొన్ని రోజులు అని అక్కడ ఒక 6 months అయిన తర్వాత అప్పుడు స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా తీసుకున్నారు అనమాట. ఓకే. ఇవన్నీ కూడా ముందు అసలు ఒక ఐడియా వచ్చింది. ఫిలిం అంటే ఏంటి, అసలు కెమెరామెన్ అంటే ఏంటి, ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎలాంటి లైటింగ్స్ ఉంటాయి, ఇలాంటి ఇవన్నీ కూడా తెలిసి ఉండేదేమో. స్వామి గారి దగ్గర జాయిన్ అయిన తర్వాత గురువు అనే దానికి నిదర్శనం పర్ఫెక్ట్ విఎస్ఆర్ స్వామి గారు. బా ఆయన నన్ను అసలు ఒక రా మ్యాన్గా ఉండేవాడిని నన్ను తీర్చిదిద్ది ఈ స్టేజ్కి రావటానికి మెయిన్ కారకుడు ఆయనే. సూపర్ సార్. అదే ఆయన ఆ విషయంలో ఆయన దాదాపు పోయిందాక కూడా మా గోపాల్ రెడ్డి అన్నట్టుగానే చెప్పుకునేవారు సార్. ఆల్మోస్ట్ ఓన్ బ్రదర్ లాగానే చూసుకునేవాళ్ళు. ఐ డోంట్ నో అది మరి అదృష్టమో ఏంటో తెలియదు కానీ ముందు నుంచి కొన్ని ఫేసులు చూడగానే అలా ఉంటుందేమో సార్. అది మీ అదృష్టమేమో. నిజంగా అదృష్టమే అది. ఎందుకంటే అంత మంచి గురువు, అంత ఫేమస్ ఆయన. అది అప్పటికే నాకు తెలిసి మీరు 70s వాటిల్లో కూడా చాలా ఫేమస్ ఆయన. చాలా ఫాస్ట్గా తీస్తారు, చాలా ఫాస్ట్గా లైటింగ్ చేస్తారు అనే ఒక పేరు కూడా ఉండింది.